హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ కూల్ టీచర్. నేను మీ అరుణ. ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇంక ఈ రోజు మార్నింగ్ పూజ చేసుకుంటూ పువ్వులు కోసుకోవడానికి వచ్చాను అనమాట బయటికి. ఇంకా బయటకు వచ్చాను, నేను చూస్తూ పువ్వులు కోసుకుంటూ మీకు కూడా షేర్ చేస్తున్నానండి మా గార్డెన్ వ్యూని. మందారాలు బాగా వస్తున్నాయి అనమాట. తర్వాత ఈ ఆరెంజ్ కలర్ రోజ్ అది పూస్తుంది, ఎల్లో కలర్ ఫ్లవర్స్ పూసి అయిపోయిందండి. ఇంకా చామంతులు కూడా, పసుపు చామంతులు ఇంకా అయిపోయింది అనమాట. ఈ కలర్ చామంతులు ఇప్పుడు బాగా వస్తున్నాయి. ఇది కూడా ఇంకా మేబీ నెల ఉండొచ్చేమోనండి, ఇంకా అయిపోతుంది. అది కూడా బడ్స్ అన్ని అయిపోయినాయి అనమాట. ఇంకా ఎడేనియం ప్లాంట్ కూడా చాలా బాగా వస్తున్నాయి అనమాట. ఈ కలర్ చాలా వైబ్రెంట్ గా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. నా దగ్గర ఈ కలర్ ప్లస్ వైట్ కలర్ ఉంది. వైట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇది మాత్రం బాగా వస్తుంది అనమాట. కనకంబరాలు అయితే ఇప్పుడు ఇంకా మనకి ఎండలు బాగా స్టార్ట్ అయిపోయినాయి కదండి, ఇంకా బాగా వస్తున్నాయి అనమాట పువ్వులు. ప్లాంట్స్ అన్ని ఈ సెక్షన్ లో ఇలా ఉన్నాయి. ఇంకా సైడ్ కి వస్తే కనుక టమాటా మొక్కలు ఒక 20 రోజుల నుంచి బాగా స్టార్ట్ అయిందంటే, అంతకుముందు పూత బాగా వచ్చింది. ఇంకా తర్వాత ఇప్పుడు కాయలు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాయండి. డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్నాయి అన్నమాట. చిన్నవి, పెద్దవి, తర్వాత మీడియం సైజు, ఇంకా బాగా పెద్దవి, ఇంకా పండడానికి సిద్ధంగా ఉన్నాయి అట్లాగా. తర్వాత వంకాయ ముక్కలు పైన టెర్రస్ మీద ఉన్నాయి. ఇక్కడ కూడా నేను వేసుకున్నాను అనమాట, ప్లేస్ ఉందని చెప్పేసి. ఇంక ఇవి తెల్ల వంకాయలు అండి, ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. నేను కింద వరుస లీవ్స్ తీసేస్తూ ఉంటాను, అంటే సాయిల్ కి ఆ ఎండ అది తగులుతూ ఉంటుందని చెప్పేసి. అరిటాకులు నాకు పూజ పనికి వస్తాయి అనమాట. ఈ కలర్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఫ్లవరింగ్, భలే ఉందండి. కలర్ మాత్రం చాలా బాగుంది అనమాట. ఈ కలర్ కాకుండా ఇంకో 2 కలర్స్ ఉన్నాయి నా దగ్గర. ఒకటి వైట్, ఇంకొకటి వచ్చేసి బాగా డార్క్ పింక్ అండి. ఇంక ఈ మందారం వచ్చేసి డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. పువ్వులో జస్ట్ లైట్ గా వైట్ లైన్స్ లాగా ఉంటుంది అనమాట. చూడటానికి చాలా అందంగా ఉంటుందండి. ఇది కాకుండా దేశవాళీ కూడా ఉంది, మీరు స్టార్టింగ్ లో చూసారు కదా. ఇట్లా నేను పూలు కోసుకుని ఇంకా లోపలికి వచ్చేసానండి. ఇంకా పూజ చేసేసుకున్నాను. కొన్ని కనకంబరాలు, చామంతులు, తర్వాత మందారాలు అవి కోసుకొని ఇంకా దీపారాధన అది చేసేసుకున్నాను. ఇక్కడ నా పూజ అయిపోయింది. ఇంకా ఫస్ట్ మీల్ డేలో స్టార్ట్ అవుతుంది. ఇంక ఈ రోజు మార్నింగ్ మా వారు కొబ్బరి బొండాలు తెచ్చారండి. ఇంకా ఈ కోకోనట్స్ లో భలే వాటర్ ఉంటుందన్నమాట. మామూలుగా 2 తెచ్చారు, కానీ ఒక దాంట్లో ఉన్న వాటర్ తో మేబీ సరిపోతుందేమో అని అనిపిస్తుంది నాకు. ఒక కాయలో మనకి గ్లాసున్నర అట్లా వస్తున్నాయి అనమాట. వాటర్ బాగా ఉంటుంది. కోకోనట్ వాటర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నువ్వు చూద్దాము, ఒకవేళ ఇది సరిపోతే రెండోది కూడా తీద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. మనం ఏది తిన్నా కూడా, ఏం తాగినా కూడా పోర్షన్ కంట్రోల్ చాలా చాలా మస్ట్ అండి. అది మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. జస్ట్ ఉన్నది కదా అని తినేయటం, ఉన్నది కదా అని తాగేయటం చేస్తే ఏంటంటే తర్వాత మనము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాని బదులు మనం తినేటప్పుడు, తాగేటప్పుడు ఒక కన్ను వేసుకుని ఉంచుకుంటే ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం అనేది ఇంకా టెన్షన్ ఉండదు అనమాట. నాకు మా వారికి చెరో గ్లాస్ లో వేసేసానండి. ఇంత క్వాంటిటీ వచ్చిందనమాట. ఇది గ్లాసు కొంచెం పెద్ద సైజే. ఇంకా నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదాం. రాగి జావ మనం రకరకాలుగా చేసుకుంటామండి. బటర్ మిల్క్, సాల్ట్ మిక్స్ చేసి చేసుకుంటాం. అదేవిధంగా పాలు, బెల్లము మిక్స్ చేసి చేసుకుంటాం. ఈ రోజు నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఇది ప్రిపేర్ చేశాను అండి. ఒక బౌల్ తీసేసుకున్నా, ఒక గ్లాస్ నిండా వాటర్ పోసుకున్నాను. మీరు చూస్తున్న గ్లాస్ తోటి ఇది రోలింగ్ బాయిలింగ్ అవుతుండగా ఈ లోపు నేను గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, ఓట్స్, పుచ్చగింజలు ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుని డ్రై రోస్ట్ చేసుకున్నాను. మనిషికి ఒక టేబుల్ స్పూన్ చొప్పున రాగి పిండి తీసుకున్నాను. 2 మనుషులు చేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ పిండిని నేను వాటర్ లో ఫస్ట్ డైల్యూట్ చేసుకుని, ఈ వాటర్ రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత అది మిక్స్ చేసేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. స్టిర్ చేసుకోవాలి, లంప్స్ ఫామ్ అవ్వకుండా. ఇది చక్కగా ఉడికిపోయింది. దీంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ బెల్లం పొడి వేసుకుంటున్నానండి. సరిపోతుంది పర్ఫెక్ట్ గా. మీకు తీపి ఎక్కువ కావాలంటే ఇంకొక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇది మంచిగా కరిగేలాగా మనం మిక్స్ చేసేసుకుంటాం అండి. దీన్ని కొంచెం చల్లారనిచ్చిన తర్వాత ఒక పావు గ్లాస్ కాగిన పాలు అండి, అది యాడ్ చేసుకుని మంచిగా స్టీర్ చేసేసుకోవాలి, మొత్తం మిక్స్ అయ్యేలాగా. ఈ విధంగా ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి సీడ్స్ అన్ని వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. ఇంక ఇది సర్వ్ చేసేయడమేనండి. మనకి చక్కగా గోరువెచ్చగా చాలా బాగుంటుంది అనమాట. మనకి స్వీట్ క్రేవింగ్స్ ఉన్నా సరే ఇది చేసుకుని మనము తిన్నామంటే మనకు అసలు స్వీట్ క్రేవింగ్స్ కూడా ఉండవండి. అండ్ పర్సన్ కి ఈ మాత్రం క్వాంటిటీ సరిపోతుందండి. 150 to 200 ml అనమాట. ఈ క్వాంటిటీ తీసుకుంటే మనకి స్టమక్ ఫిల్లింగ్ గా ఉంటుంది. చాలా హెల్దీ వేలో మనము చక్కగా తిన్న వాళ్ళం అవుతాము. టేస్ట్ కి టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది అనమాట. ఇంకా నేను ఈ రాగి జావతో పాటుగా అంజీర్ నిన్న పర్సన్ కి 2 చొప్పున
అవుతుంది సోక్ చేయడం జరిగిందండి. అదిను 4 బాదం తోటి మా బ్రేక్ఫాస్ట్ ఇలా అయింది. ఇంక ఇప్పుడు నెక్స్ట్ లంచ్ రెసిపీస్ లోకి వెళ్ళిపోదామండి. ఈ దోసకాయ టమాటా పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. దానికి కావాల్సినవన్నీ చాప్ చేసుకుని పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం బాణాలు పెట్టేసుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని 7-8 పచ్చిమిర్చి, ఒక చిన్న దోసకాయ తీసుకున్నానండి. దాన్ని ఈ విధంగా క్యూబ్స్ లో కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఒక 4 టమాటాలు క్యూబ్స్ లో కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటామండి. ఇప్పుడు మొత్తం అన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుని 1/2 కొత్తిమీర ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకనిస్తామండి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మిగిలిన కొత్తిమీర కూడా మనము ఈ మూమెంట్ లో యాడ్ చేసేసుకుంటాం అనమాట. యాడ్ చేసేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుంటే ఆ వేడికి అది చక్కగా మగ్గిపోతుందండి. ఇంక ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ చింతపండు గుజ్జు యాడ్ చేసుకుంటూ ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుని ఆ వేడికి మనం జస్ట్ అలా మూత పెట్టి 1 నిమిషం వదిలేస్తామండి. తర్వాత మిక్సీ జార్ లోకి తీసేసుకుని జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ మెథడ్ లో గ్రైండ్ చేసుకోవాలి. ఈ లోపు పోపు కూడా రెడీ చేసేసుకోవచ్చు అండి. యాజ్ ఇట్ ఈస్ వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, మినపప్పు, ఆవాలు వేసుకుని అది చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చళ్ళు వేసుకుని మిక్స్ చేసేసుకోవడమే. చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. ఇంకా కారము పులుపు వచ్చేసి మీ టేస్ట్లను బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ చేసుకోవచ్చు లేదా తక్కువ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో భలే బాగుంటుందండి. బీన్స్ ఫ్రై కోసం మనము బీన్స్ని హెడ్ అండ్ టెయిల్ తీసేసి మజ్జిగ కట్ చేసుకుని ఈ విధంగా మనము ఒక బౌల్లో వేసేసుకుని స్టీమ్ చేసేసుకుంటామండి. 3-5 నిమిషాల్లో ఉడికిపోతాయి అనమాట. ఇంకా పోపు చేసేసుకుంటామండి. ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో టీ స్పూన్ ఆయిల్ వేసుకుని వెల్లుల్లి డబ్బులో ఒక 8-10 ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసుకుంటాము. అది వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటాము. ఒక 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకుంటామండి. ఈ కారం అనేది మీ టేస్ట్లను బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి. వెంటనే మనం స్టీమ్ చేసుకున్న బీన్స్ వేసేసుకుంటాము. వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని ఆ బీన్స్ కి ఆ పోపు, ఉప్పు, కారం, పసుపు కోట్ అయ్యేలాగా మంచిగా మనం ఫ్రై చేసేసుకుంటామండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రై చాలా చాలా రుచిగా ఉంటుందండి. పైగా చాలా తక్కువ ఆయిల్లో మనము ఈ రెసిపీ చేసేసుకోవచ్చు అనమాట. హెల్త్ కి హెల్త్, టేస్ట్ కి టేస్ట్ అండి. చాలా చాలా బాగుంటుంది. మనం వైట్ రైస్ లో అలాగే మిక్స్ చేసుకుని తిన్నా కానీ లేదా లిక్విడ్ ఐటమ్స్ పక్కన మనము జస్ట్ అట్లా సైడ్ డిష్ గా చేసుకున్నా భలే బాగుంటుందండి. చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నేను ఇక్కడ ఆమ్లెట్ వేసేసుకున్నాను. వెరీ సింపుల్ ఆమ్లెట్ అండి. ఆ తర్వాత ముల్లంగి సాంబార్ ఉంటే అది హీట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా లంచ్ కి కావాల్సిన రెసిపీస్ అన్ని రెడీ అయిపోయినాయి అండి. లంచ్ సర్వ్ చేసేస్తున్నాను నాకు మా వారికి. ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన వీడియోలను ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు, నమస్కారాలు అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.